ముందుగా నా వీడియో చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. మనం వచ్చిన ప్లేసు వరంగల్ దగ్గర రేగుల, మన వరంగల్ మధ్యలో తొర్రూరు మధ్యలో ఉంటుంది ఇది. మనం యాక్చువల్లీ ఇక్కడికి కార్ కిరాయి వచ్చినాం. మనం అది కారు ఉన్నది కదా, మన ట్రావెల్స్ కారు ఉన్నది. పనిలో పని మన కార్కి ఏమైనా కిరాయిలు వస్తే కూడా చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఎక్కడికైనా వస్తాను నేను. మనది సిఎన్జి వెహికల్, పైన క్యారల్ ఉంటుంది, లగేజ్తో ప్రాబ్లం లేదు. ప్లస్ ఇక మనం వచ్చి కార్ పార్కింగ్ చేసే దగ్గర కళ్ళు కుండలు ఆల్రెడీ చిచ్చాలు ఖతం చేసి పెట్టిరు, కాలి కుండలు పెట్టిరు. ఈ కాలి కుండలకు ఇది ఎందుకు పెట్టిరు? కాలి కుండలు ఏం తీసుకుపోతారు కానీ ఇది తెలుసు మనకు. పొలంలో చేనులో పనిచేసే పార అంటారు దీన్ని, తెలుసా అనుకో అందరికీ. ఏదో అట్లా చెప్పిన మనం వచ్చిన ప్లేస్ మీకు అందరు చూపించాలని వీడియో స్టార్ట్ చేసిన నేను. మన కార్ ఎక్కడ ఎందుకు ఆపినామంటే, ఇటు వెహికల్స్, చిన్న వెహికల్స్, ఓన్లీ పెద్ద వెహికల్స్ మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది. ట్రాక్టర్ ఇంత లోపల దిగిపోయిందంటే మన కారు అసలు ఈ గీత కూడా దాటదు. అయితే మనం ఇందాక వచ్చేటప్పుడు ఒక పెద్ద పాము కనపడ్డది. నేను కార్ దగ్గరికి ఫాస్ట్ కొరుకొచ్చి ఫోన్ తీసుకొని వచ్చేది, స్టాండ్ ఫోన్ తెచ్చేసరికి పోయింది చెట్లకి. అది లేకపోతే చూపించేవాడిని. కాక చేసి అలసిపోయిన ఒడ్డు పనిలో పడ్డాడు అక్కడ. ఇందాక అన్నకు జర ట్రాక్టర్ తిప్పుతుంటే పాటలు పెట్టమన్నా పెట్టిండు, కానీ మనం ఫోన్లో తెచ్చేసరికి వెళ్ళిపోయిండు ఆయన. మళ్ళీ ఒక ½ అన్ అవర్లో వస్తున్నాడు ఆయన. ఎండైనా వానైనా రాత్రి అయినా పగలైనా పని చేయాల్సింది రైతులు అంటే. వాళ్ళ కష్టం చెప్పుకోలేనిది. మా ఊరు కాదు ఇది, మాది హైదరాబాద్. మీది ఎవరు? ఎవరు మీది? బాగా మేసి వచ్చి నీడకు నిలబడ్డది. హలో, పలకరిసి కూడా మాట్లాడతారు. ఓకే వస్తుంటుంది, అది వేస్తుంది. తాడి చెట్టు తీసి పక్కన పడేసారు. దీన్ని జమ్ము అంటారు, జమ్ము. ఈ పైన మన ఇప్పుడు దీనిలో ప్రజెంట్ ట్రాక్టర్ కొట్టిన తర్వాత పైన బురద ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి బురద, చెత్త, చిన్న గడ్డి ఉంది కదా, దీంతో చేస్తే ఆ చిన్న గడ్డి చెత్త మొత్తం వచ్చేసి తీసి పక్కేస్తారు. నీట్గా అయిపోతుంది మొత్తం. తాడి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు గొయ్యలేవు. తాడి చెట్టు కొండలు అయితే లేవు, తాడి చెట్లు అయితే పెద్దగా ఉన్నాయి. అదే మా సైడ్ అయితే, మా ఊర్లో మాది పర్కల దగ్గర అసలు చెట్టుకు కొండ లేని చెట్టే లేదు. అంటే వాడకం అంటే అట్లా ఉంటుంది మా ఊళ్ళో. అది వీళ్ళు మొత్తం వదిలేసారు. అంటే ఇక్కడ సైడ్ కళ్ళు ఎక్కువ తాగరేమో మరి. కళ్ళు మంచిది హెల్త్కు. ఇవి నాటేసిన పొలాలు మొత్తం. మర్చిపోయాను, ఇందాక మీకు పామని చెప్పిన కదా. ఒక నిమిషం, ఇగో ఇక్కడ కనిపించింది. మన కారేమో అక్కడ వేపు చెట్టు దగ్గర ఉంది. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి పాము మనకోసం వెయిట్ చేస్తారు. ఆ సెల్ఫీ దిగడానికి పోయింది అది లోపలికి. అంటే మనం అది ఛాన్స్ చేసిన సెల్ఫీ దిగామనుకో అంటే మొత్తం చెట్లు మాత్రం చాలా ఉన్నాయి. వేపు చెట్లు, తాడి చెట్లు. అటు సైడ్ ఒకసారి చూడండి, తాడి చెట్లు ఎట్లున్నాయి. అటు సైడ్ కావాల్సిన చెట్లు ఉన్నాయి. హైదరాబాదులో ఉన్న వాళ్ళకు ఆక్సిజన్ కొనుక్కోవాలి. ఇక్కడ ప్రకృతి ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు చచ్చిపోతే స్వర్గంకి పోతారు. ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళు బ్రతికుండగానే స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తారు. అది విలేజ్. చూడండి ఎంత స్వచ్ఛమైన గాలి, ఎంత పచ్చదనం, స్వచ్ఛమైన గాలి. అంటే ఇక్కడ ఉండే మనుషులు కూడా అంత స్వచ్ఛంగా ఉంటారు అనుకో.
కల్మషం లేని మనుషులు అంటే ఫస్ట్ విలేజే. పాపం అందుకే బాగా మోసపోతుంటారు సిటీకి వచ్చి కొత్తగా విలేజ్ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ నమ్ముతారు గుడ్డిగా. నేను కూడా ఒకప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చి మోసపోయాను అనుకో. అందుకే చెప్తున్నా ఎక్స్పీరియన్స్. ఇటు పొలం చేయలేదు, వదిలేశారు మరి. ఓకే, మనం కార్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొస్తున్న వాళ్ళకి దావత్ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ. అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ కార్ రాదని చెప్పినా కదా, నడుచుకుంటూ వస్తున్నా. ఇక ఇదే దావత్ ప్లేస్ ఉప్పలమ్మ అని వీళ్ళ విలేజ్లో చేయనీకి వచ్చారు.